కోపంబు చేనరులు క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంపముంచు. కోపంబు వలననే పాపంబులను హెచ్చు, కోపంబుననే నిందగూడవచ్చు. కోపంబు తన చావు కొంచెంబు నిరగదు, కోపంబు మిత్రులను కొంచెపరుచు. కోపంబు హెచ్చించిన శాపంబులున్ వచ్చు, కోపంబు చూడగా కొరవియగును. కోపము నరుని శాంతము కూల్చును, భువి లేదు వెతికిన ఇటువంటి చేదు ఫలము. వినుడి మాయప్ప సిద్ధబ్బ విహితుడప్ప, కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. కోపంబు చేనరులు క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంపముంచు. కోపంబు వలననే పాపంబులును హెచ్చు, కోపంబుననే నిందగూడవచ్చు. కోపంబు తన చావు కొంచెంబు నిరుగదు, కోపంబు మిత్రులను కొంచెపరుచు. కోపంబు హెచ్చించిన శాపంబులును వచ్చు, కోపంబు చూడగా కొరివియగును. కోపము నరుని శాంతము కూల్చును, భువి లేదు వెతికిన ఇటువంటి చేదు ఫలము. వినుడి మాయప్ప సిద్ధప్ప మిహితుడప్ప, కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. ఈ పద్యం రాసింది ప్రసిద్ధి రామప్ప వర కవి సిద్ధప్ప. ఈయనది కరీంనగర్ జిల్లా. దీని యొక్క భావం మనం ఇప్పుడు చూసుకుందాం. కోపము చేయనరులు క్రూరాత్ములగుదురు, కోపము మనుషుల కొంపముంచు. కోపం వలన మనుషులు క్రూరాత్ములుగా మారుతారు, మనుషుల యొక్క కొంప ముంచుతుంది ఈ కోపం. కోపంబు వలననే పాపంబులును హెచ్చు, కోపంబుననే నిందగూడవచ్చు. కోపం ఎక్కువైతే పాపాలు కూడా ఎక్కువైతాయి, అలాగే నిందలు కూడా ఎక్కువగానే వస్తాయి. తన కోపమే తనకు పెద్ద శత్రువు. కోపము తన చావు కొంచెము నెరగదు. తన కోపమే తన శత్రువు కాబట్టి కోపం తన చావును కూడా తెస్తుంది అప్పుడప్పుడు. కోపము మిత్రులను కొంచెపరుచు, తన మిత్రులను కూడా కొంచెపరుస్తుంది ఈ కోపం. కోపంబు హెచ్చించిన శాపంబులును వచ్చు, కోపంబు చూడగా కొరవియగును. కోపం ఎక్కువైతే శాపాలు కూడా వస్తాయి, అది ఒక కొరివిలాగా అవుతుంది, కొరివితో తలగొక్కున్నట్టే అవుతుంది. అది ఎన్నటికైనా హానికరమే. కోపము నరుని శాంతము కూల్చును, భువి లేదు వెతికిన ఇటువంటి చేదు ఫలము. మనుషులను మొత్తం వినాశనం చేస్తుంది ఈ కోపం. భువిలో అతి చెడ్డ చేదు ఫలం అంటే ఇక కోపమే. కోపాన్ని చేదు ఫలంతో పోల్చాడు ఈ సిద్ధప్ప కవి గారు. దీని యొక్క భావం చూసుకుందాం ఇప్పుడు. కోపం వలన మనుషులు క్రూరాత్ములుగా మారుతారు, మనుషుల కొంప ముంచుతుంది ఈ కోపం. కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం పాపం. కోపం ఎక్కువగా అయితే నిందలు కూడా ఎక్కువగానే వస్తాయి. తన కోపమే తనకు పెద్ద శత్రువు కాబట్టి అతి కోపం వలన చావు ముప్పు కూడా ఉంటుంది. కోపం తన చావును కొంచెం కూడా ఎరగదు. కోపాలు ఎక్కువైతే శాపాలు కూడా వస్తాయి. అతి కోపం అనేది కొరివి వంటిది, కొరివి వంటిది. అది కొరివితో తలగొక్కున్నట్లే మనుషులను మొత్తం వినాశనం చేస్తుంది ఈ కోపం. భూమిలో అతి చెడ్డ చేదు ఫలం అంటే కోపమే. ఇక ఈ కవి కోపాన్ని చేదు ఫలంతో పోల్చాడు. కలహం ఏర్పడినప్పుడు శాంతం వహిస్తే కయ్యం నెయ్యంగా మారుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సూక్తి చెప్పుకుందాం మనం. గురునానక్ గారు చెప్పినటువంటి సూక్తి.
ఒకసారి కూడా నువ్వు కార్యాచరణకు పూనుకోకుండా లక్షల సార్లు ఆలోచించడం వలన ప్రయోజనం ఉండదు. ఒక్కసారి కూడా కార్యాచరణకు పూనుకోకుండా నువ్వు లక్షల సార్లు ఆలోచించినా దాని యొక్క ఫలితం ప్రయోజనం అనేది ఉండదని గురునానక్ గారు చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.